యాంటిక్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చిందండి. స్టెప్ బై స్టెప్ కూడా ఇదే డిజైన్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చి మనకి అష్టలక్ష్మి వస్తుంది మొత్తం. ఇది స్టార్టింగ్ వచ్చి మనకి ఫర్ పెయిర్ వచ్చి మనకి 80 grams నుండి మనకి 3 kgs 4 kgs వరకు మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఇది ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంది. కింద అంతా కూడా మనకి సిలిండర్ షేప్ లో అయితే ఉంది. దాని మీద స్టాండ్ పొజిషన్ ఉంది. ఎలిఫెంట్ వచ్చి కూడా మనకి 3D యాంటిక్ వస్తుంది. ఇదంతా మీకు రౌండ్ మోడల్లో స్టార్టింగ్ వచ్చేసి మీకు 300 grams వస్తుంది. నెక్స్ట్ సైజ్ 1/2 kg వస్తుంది, 750 kg. అలా మీకు డిఫరెంట్ సైజెస్లో ఇదే డిజైన్ కాకుండా వేరే డిజైన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. కాగు మోడల్లో మీకు ఇది నక్షి డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి మీకు టోటల్గా చూడండి. సర్వింగ్ బౌల్స్లో 500 grams నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. జస్ట్ ఇది కొత్తగా వచ్చిందనమాట డిజైన్. మొత్తం కూడా మీకు హంస ఉంటుంది కదా, సో ఆ షేప్లో అయితే ఉంటుంది. మొత్తం కూడా చూడండి, ఎంబోజింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది, లైట్ వెయిట్లో ఉంది. ఇది మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎంబోజింగ్ డిజైన్ అనేది వస్తుందండి. 2 sides కూడా మీకు ఇలా ప్యారెట్ డిజైన్ అని వస్తుంది అనమాట. చూడొచ్చు. జస్ట్ 500 grams లో ఇంకొక డిఫరెంట్ మోడల్ అనేది చూపిస్తున్నాను. మొత్తం కూడా హంస షేప్ లో అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా. దీంట్లో మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ సర్వింగ్ బౌల్స్ లో మొత్తం కూడా మీకు నక్షి డిజైన్ అనేది వస్తుంది. 2 sides కూడా 2 పికాక్స్ అనే ఇచ్చారండి. 3/4 part అంతా కూడా మీకు సెమీ ఉంటుంది యాంటిక్. ఇక్కడ వచ్చేసరికి పికాక్ డిజైన్ అనేది 1/4 part వరకు ఉంటుంది అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్స్. మా షాప్ అడ్రస్ వచ్చేసరికి మీకు విజయవాడ గవర్నర్పేటలోని జైహింద్ టాకీస్ ఆపోజిట్లో ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మాది ఓన్ యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక మీరు నెక్స్ట్ ఏ అప్డేట్స్ అయినా కూడా ఫాలో అవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం కొరియర్ ఛార్జెస్ పడతాయి. అదే కాకుండా మీకు వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉంటుంది. ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మీకు యాంటిక్లో ప్లేట్స్లో ఉన్న డిజైన్స్ అండ్ మోడల్స్ చూపించబోతున్నాను. వీటి పర్పస్ వచ్చేసరికి మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఇవి ఏంటంటే మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, పూజకి యూజ్ చేసుకోవచ్చు, లేదా బట్టలు పెట్టి బట్టలు ఇవ్వడానికైనా లేకపోతే కాళ్ళు కడగడానికైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ సైజ్ అయితే ఇంకా వేరే చిన్న మోడల్ ఉంటుందండి. ఇది సెకండ్ సైజ్ ఆఫ్ లో అనేది కలెక్షన్ చూపిస్తున్నాను. మొత్తం కూడా ఎంబోజింగ్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. కింద స్టాండ్స్ వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంటుంది. ఇది మీకు ఫర్ సపోజ్ 4 సెట్ ఉంటుంది అనమాట. నేను 3 pieces అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఎలా ఉంటుంది సెట్ అనేది చూపిస్తారు. సో ఇవి 3 pieces కదా సైజెస్ మనకి. అవును మేడం. ఓకే, దీనిలో మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి 1/2 kg నుంచి స్టార్ట్ అవుతుంది. 1/2 kg నుంచి 1/2 kg ఒకటి అండి, మొత్తం కాదు, ఒకటి సింగిల్ వన్ వచ్చేసరికి 1/2 kg నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు 1/2 kg 750 kg ఇంకా బిగ్ సైజెస్ కూడా ఉంటాయి. బిగ్ సైజెస్ కూడా ఇంకా కావాలంటే ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఏదైనా ఎక్కువ వెయిట్లో తక్కువ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి డెకరేటివ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే హాల్లో ఇట్లా ఫ్లవర్స్ వేసి పెట్టి డెకరేషన్గా పెడతారు కదా మన టేబుల్స్ మీద, అట్లా అనమాట. ఇది చూడండి చాలా బాగుంది. మనకి 3 ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి. ఇట్లా స్టాండింగ్ లా పొజిషన్లో వచ్చింది. మనకి చాలా అంటే చిన్నవే కాకుండా కొంచెం ఎలిఫెంట్స్ కూడా బాగా క్లారిటీ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా డిజైన్ అనేది మీరు తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ బౌల్స్లో ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అండి. ఇది చూడండి, ఇది ఏంటిది అసలు? చాలా ఏంజలా, చాలా డిఫరెంట్ గా ఉంది అసలుకి. మొత్తం కూడా నక్షి వర్క్ వచ్చేస్తుంది యాంటిక్ లో. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. అంటే డిఫరెంట్ గా కొన్ని వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టి మనం గనక టేబుల్ మీద పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. అవును, దీంట్లోనే ఇంకొద్దిగా పెద్ద సైజ్ కావాలి అనుకుంటే కనుక ఈ డిజైన్ వస్తుంది. దీనికైతే కనుక మనకి కింద స్టాండ్స్ కూడా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ లో. ఓకే, ఇది అసలు ఎంత వెయిటేజ్ ఉంటుంది? ఇది వచ్చేసరికి మీకు కేజీ ఉంటుంది మేడం. ఓకే, ఇది 900 grams వస్తుంది. 900 grams. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి చూడడానికి అయితే కనుక 3D స్టైల్ వర్క్ అయితే అనిపిస్తుంది. మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ డిజైన్ వస్తుంది. పైన అంతా కూడా ఇట్లా డిఫరెంట్ గా కట్ వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వస్తుంది అనమాట. మొత్తం కూడా అంతా కూడా డిఫరెంట్ గా ఏంటంటే పికాక్ ఫెదర్స్ తో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్. నార్మల్ గా ప్లేట్స్ కి వచ్చేటప్పటికి మీకు లత డిజైన్ అయినా ఫ్లవర్స్ కానీ లేకపోతే అష్టలక్ష్మి దశావతారాలు ఇలా పెట్టించుకుంటారు. ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ ఈ కట్ వర్క్ వచ్చేటప్పటికి కూడా మనకి షేప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎంత వెయిటేజ్ ఉంటుంది? మనకి కేజీ ఉంటుంది మేడం. 1 kg ఉంటుంది. ఓకే, ఇది కూడా అవే ప్లేట్స్ లో మనకి ఫ్లవర్ కట్ మోడల్ వస్తుంది. ఫ్లవర్ కట్ మీకు ఈ కట్ చూడండి,
మనకి ఏంటంటే ఒక తామర పువ్వు ఫ్లవర్ మోడల్ టైప్ వస్తుంది. ఇది ఏంటంటే డిజైన్ అంతా కూడా మనకి లత డిజైన్ వచ్చి లోపల కూడా డిజైన్ వస్తుంది. లేదు ఇలా డిజైన్ అది ప్లెయిన్ గా కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, కింద కూడా మనకి చిన్న ఎలిఫెంట్స్ ఫేసెస్ అనేవి ఇచ్చారండి. ఇది మీకు ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి 1200 అరౌండ్ ఆ వెయిటేజ్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి. ఇది కూడా ఫ్లవర్ కట్ మోడల్ వస్తుంది, కాకపోతే డిజైన్ చేంజ్ అవుతుంది మీకు మొత్తం కూడా. సో మీరు ఇది ఎగ్జాక్ట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ చేసి ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో కూడా తెలుసుకోవచ్చు అండి. ఫర్ సపోజ్ మీకు ఇది చూస్తున్నారు 1 kg ఉందనుకోండి, మీకు ½ kgలో కావాలి డిజైన్ కూడా కస్టమైజేషన్ ఉంటుంది దీంట్లో. ప్లస్ ఏంటంటే మీరు ఇది డిఫరెన్స్ చూసినట్టయితే ఇది కొంచెం లోతు తక్కువ వస్తుంది, ఇది కొంచెం లోతు ఎక్కువ వస్తుంది. అంటే ఏదైనా స్టోర్ చేసుకోవాలి, బౌల్స్ పెట్టుకొని అట్లా ప్రసాదాలు అవి పెట్టుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. లేదు కొంచెం ఐటమ్ లోపల ఉన్న ఐటమ్ ఏదైనా బయటకి కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలా లోతు తక్కువలో కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశావతారాల్లోనే ఒక డిఫరెంట్ షేప్ ఆఫ్ ప్లేట్ అయితే చూస్తున్నాను. ఇదంతా కూడా కట్ వర్క్ లో ఉంది చూడొచ్చు. మొత్తం కూడా నక్షి డిజైన్ వచ్చి దశావతారం డిజైన్ అయితే ఉందండి. చాలా ట్రెండ్ మోడల్. దశావతారంలో ప్లేట్స్ కూడా డిజైన్ వస్తుంది అనమాట. కింద స్టాండ్స్ కూడా చిన్న అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి. మనకి లోపల కూడా చూడండి ఎంత ఎంబోజింగ్ ఉందో, ప్లేట్ అంతా కూడా చక్కగా చాలా బాగుంది. ఇది వెయిట్ ఎంత ఉంటుంది? ఇది వెయిట్ వచ్చేసరికి 1.5 kg మేడం. 1.5 kg. మనం ఇంకా తక్కువలో కావాలన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా మనం ఈ దశావతారాల ప్లేస్ లో అష్టలక్ష్మి కూడా చేయించుకోవచ్చు. ఈ ప్లేసెస్ లో కావాలి అనుకుంటే అష్టలక్ష్మిలు కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పూజా సెట్స్ కదా. అవును. ఓకే, దీన్ని కావాలనుకునే వాళ్ళు పూజా సెట్ గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ ఉద్దరిని ఇట్లా తీసేసుకొని ఇట్లా బాల్స్ పెట్టుకొని ఏదన్నా మనకి డైనింగ్ పర్పస్ గా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, మల్టీపర్పస్. సో ఫస్ట్ చెప్పారు కదా డెకరేటివ్ పర్పస్ అని, అంటే మీకు ఓన్లీ దీంట్లో ఇంకా డౌట్ రావచ్చు, మేడం ఈ బౌల్స్ ఏమీ వద్దు మాకు ఓన్లీ ప్లేట్ తీసుకోవచ్చా అంటే కూడా తీసుకోవచ్చు. లేదు ఇట్లా సెట్గా కలిపి తీసుకుంటా అంటే కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా కూడా మీ చాయిస్కే వదిలేస్తున్నారండి. ఇదైతే కనుక ఫస్ట్ ఇలా సెట్ వైజ్గా అయితే చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా మనకి ఎంబోజింగ్ అయితే వస్తుంది. నక్షి డిజైన్ అనేది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం కూడా టోటల్గా. దీంట్లో చిన్న సైజ్ కూడా ఉంటాయా? వస్తుంది చిన్న సైజ్. మనం ప్లేట్ సైజ్ తగ్గించుకోవచ్చు. అంటే కేజీ ప్లేట్ తీసుకున్నారనుకోండి మీకు సెట్ అంతా కలిపి 1250 grams లో అలా అవైలబుల్ ఉంది. ఓకే, లేదు ఈ సైజ్ కావాలనుకుంటే ఒక 1.5 kg పడుతుంది. ఓకే, లేదు మనకి పంచపాత్ర వద్దు ఓన్లీ బౌల్స్ 4 తీసుకొని ప్లేట్ వరకు అనుకున్నా కూడా మనకు వెయిట్ తగ్గుతుంది. ఓకే, దీంట్లోనే ఇంకొక డిజైన్ అనమాట. అంటే ఫుల్ మనకి నక్షి డిజైన్ అయితే వచ్చేస్తుంది టోటల్లీ. ఈ మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా మనకి రూబీస్ అండ్ ఎమ్రోల్స్ అయితే ఉంటాయి, స్టోన్స్ మొత్తం కూడా చూడొచ్చు, వైట్ స్టోన్స్. అంటే ఇలా డిఫరెంట్గా కూడా అడుగుతుంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. కింద స్టాండ్స్ కూడా వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ స్టాండ్ అయితే వచ్చింది, ఎలిఫెంట్ ఫేస్తో. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ ప్లేట్ ఎలా ఉందో సో దానికి తగ్గట్టే మ్యాచింగ్ మనకి ఉద్దర్ని కానీ బౌల్స్ కానీ సేమ్ అదే వర్క్లో అనేది ఇచ్చారు. ఇవి కూడా మీకు ఓన్లీ బౌల్స్ వద్దు ప్లేట్ కావాలంటే తీసుకోవచ్చు, లేదు మాకు ప్లేట్ వద్దు బౌల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే ఇది చాలా వెయిటే ఉంటుంది కదా. అవును, ఇది వచ్చేసి మీకు 1.K ఉంటుంది. 1.K అంతేనా? అంతే. ఓకే, అంటే చాలా హెవీగా కనిపిస్తుంది కానీ హెవీగా కనిపిస్తుంది. డిజైన్ కూడా చాలా లుక్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ లో పెట్టగానే దీని వైపే అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే ఆ స్టోన్ వర్క్ అదంతా అంత బాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఓకే, ప్లస్ ఏంటంటే మనం ఈ ప్లేట్స్ ఓన్లీ పూజకే వాడాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఏంటంటే కాళ్ళు కడగడానికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, ఖచ్చితంగా కాళ్ళు కడగడానికి ప్లేట్స్ తీసుకెళ్తారు. అవి ఏంటంటే డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వెరైటీ అండి. దాంట్లోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట ప్లేట్స్లోనే. అంటే అన్నీ కూడా డిజైన్స్ ఉంటాయి కదా, సో సెలెక్టెడ్గా మేము ఒక్కొక్క డిజైన్ అనేది చూపించుకుంటూ వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మీకు యాంటిక్లోనే మ్యాట్ ఫినిష్ మేడం. ఓకే, అంటే ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు యాంటిక్ ఫుల్ డిజైనే కాకుండా ఇలా సింపుల్ డిజైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా విత్ ఉంది ఇదైతే. ఇది 2 kgs పైన 2 kgs పైనే ఉంటుంది కదా. అవును, చాలా బరువు ఉందండి. అంటే మనం ప్లేట్ సైజ్ తగ్గించుకుంటే 1.5 kgలో కూడా అవైలబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించేది సెమీ యాంటిక్ సింహాసనం. ఓకే,
సో ఫస్ట్ అయితే 3 స్టెప్స్ చూపిస్తున్నారా? ఫస్ట్ అయితే 3 స్టెప్ చూపిస్తున్నాను నేను. ఓకే, ఈ స్టెప్ అంతా కూడా మనకి చూసుకున్నట్టయితే కనుక మొత్తం కూడా ఫ్లేవర్ యాంటిక్లో ఫ్లేవర్ డిజైన్ అనేది వచ్చిందండి. స్టెప్ బై స్టెప్ కూడా ఇదే డిజైన్ వచ్చింది. కింద మనకి స్టాండ్స్ కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది స్టెప్ కూడా వచ్చి మనకి యూ షేప్ లో వచ్చిందండి. ఇది అవును, వచ్చి పైన వచ్చి మనకి స్వస్తిక్, కింద వచ్చి ఫ్లవర్ డిజైన్ తో మనకి లుకింగ్ గా కనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చి కూడా మనకి గజలక్ష్మి వస్తుంది ఎంబోజింగ్ గా. ఇదంతా కూడా చాలా ఎంబోజింగ్ అవుతుందండి. సో దీని స్పెషల్ ఏంటంటే మనకి సిల్వర్ యాంటిక్ లో అయితే కనుక చక్కగా ఇలా ఎంబోజింగ్ డిజైన్స్ అన్ని కూడా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా కూడా చూడొచ్చు, దాని చుట్టూ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చింది. మనకి పైన చూసుకున్నట్టయితే కనుక చక్కగా ఇలా గొడుగు కూడా అనేది అటాచ్ చేశారండి. ఇది వచ్చేసరికి డిటాచబుల్ అన్నమాట. అంటే మీకు ఇన్ కేస్ ఇది అవసరం లేదు, పూజ అయిపోయింది, స్టోరేజ్ చేయాలి అంటే ఇట్లా కష్టంగా ఉంటుంది కాబట్టి సో మీరు ఇట్లా దీన్ని డిటాచ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ పూజ అన్నప్పుడు చక్కగా ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది 3 లేయర్స్ కదా, మనకి 2 లేయర్స్లో కావాలంటే కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. 2 లేయర్స్ లో కూడా చేసుకోవచ్చు, సింగిల్ లో కూడా చేయించుకోవచ్చు. ఇది ఫర్ సపోజ్ చూసినాం కదా, ఈ ఐటమ్ మొత్తం మనకి ఎన్ని గ్రామ్స్ లో అనేది 13-15 గ్రామ్స్ 13-50 గ్రామ్స్ ఉంటుంది. సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీని ప్రైస్ టుడే మీకు సిల్వర్ వాల్యూ అనేది ఎంత ఉందో ఇన్ని గ్రామ్స్ చెప్పాం కదా, 1350 ఇంటూ టుడే సిల్వర్ వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రైస్ తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఐటమ్ దాంట్లోనే సేమ్ ఐటమ్ కానీ మనకి స్టెప్స్ వచ్చి కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ కట్. యూ కట్ లోనే మనకి ఒక డిఫరెంట్ మోడల్ 3 లేయర్ కట్ లాగా వచ్చింది. 3 లేయర్ కట్. ఓకే, సో ఇది కూడా మనకి పైన స్వస్తిక్ ఇచ్చారు, కింద అంతా కూడా లతల్ డిజైన్ ఇచ్చారు కదా. ఇన్ కేస్ అందరూ ట్రెడిషనల్ అనేది కొంతమంది లైక్ చేయరు, అంటే ఓన్లీ ట్రెడిషనల్ మాకు డిఫరెంట్గా ఫ్లేవర్ డిజైన్ ఇట్లా లతల్ డిజైన్లో కావాలనుకునే వాళ్ళు కూడా మీకు ఈవెన్ గాడ్స్ లేకుండా కూడా మీకు నచ్చిన డిజైన్ కస్టమైజేషన్ అనేది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఇది కూడా చూడొచ్చు, మీరు పైన ఎంబోజింగ్ అంతా కూడా చక్కగా గజలక్ష్మి ఇచ్చారు. గజలక్ష్మి వద్దు అనుకుంటే కనుక మనకి శంకుచక్ర నామం వస్తుంది, మళ్ళీ లేకపోతే పూర్తిగా నక్షి వస్తుంది డిజైన్. దీంట్లో ఇది ఫుల్ యాంటిక్ కాకుండా సెమీ యాంటిక్. ఇది ప్యూరిటీ వచ్చి మనకి 92.5 వస్తుంది. 92.5 వస్తుంది. ఇది సెమీ యాంటిక్ అంటే కొందరు చాలా సింపుల్ గా కావాలంటారు యాంటిక్ లో. మనకి ఫుల్ యాంటిక్ అయితే కనుక వెయిట్ ఎక్కువ వస్తుంది, ఫుల్ డిజైన్ ఎంబోజింగ్ గా ఉంటుంది. చాలా మందికి కొంచెం తక్కువ యాంటిక్ కావాలన్న వాళ్ళకి ఇలా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఫ్లేవర్ డిజైన్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఎంత వస్తుంది వెయిట్? ఇది వచ్చి 14-20 గ్రామ్స్. 14-20 గ్రామ్స్. ఓకే, ఇది మనకి ఫ్లవర్ కట్ మోడల్ లాగా ఉంది. ఇది ఫ్లవర్ కట్ డిజైన్, కింద వాటికి లెగ్స్ రాలేదు. ఫ్లేవర్ ఓకే, మనం అన్నిటికీ లెగ్స్ వచ్చినాయి, దీనికి లెగ్స్ లేదు. బేస్మెంట్ తో మొత్తం కింద అంతా బేస్మెంట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. కింద డిజైన్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఓకే, ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి ఇది 3 స్టెప్ టైప్ ఇది. ఓకే, దానికి పూర్తిగా 3 స్టెప్స్ వచ్చాయి ఇలా. కానీ దీనికి ఏంటంటే కింద ఫ్లాట్ వచ్చి పైన హైట్ వచ్చి మధ్యలో ఒక రౌండ్ షేప్ లో వచ్చి స్వస్తిక్ వచ్చింది దీనికి. ఓకే, చాలా డిఫరెంట్ మోడల్ ఇది. పైన వచ్చి కూడా మనకి గజలక్ష్మితోనే వచ్చింది. అవుట్ సైడ్ మొత్తం మనకి పికాక్, అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ లుకింగ్ గా ఉంటుంది. ఓకే, ఇది కూడా డిటాచబుల్ కదా మనకి? ఇది కూడా డిటాచబుల్, పెట్టుకోవచ్చు మళ్ళీ తీసుకోవచ్చు ఇది. ఓకే, సో మనకి ప్రతిదీ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్రతిదీ కూడా బ్యాక్ సైడ్ ఏదైనా కానీ డిటాచబుల్ వస్తుంది. చాలా మంది ఏంటంటే మాకు బ్యాక్ సైడ్ వద్దు అనుకుంటే కనుక ఓన్లీ కింద వరకు కూడా మనం చేయించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందండి. సింహాసనం అనేది మీకు బ్యాక్ పెట్టాలనే లేదు, ఇలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది? ఇది వచ్చి మనకి 14-20 గ్రామ్స్. 14-20 డైమండ్ షేప్ వస్తుంది ఇది సింహాసనం వచ్చి మనకి. ఓకే, 3 స్టెప్స్ వస్తుంది ఇది కూడా మనకి. అంతా ఇందాక ఫ్లవర్ కట్ డిజైన్ చూపించాను కదా, అంత హెవీగా వద్దు అనుకుంటే కనుక చాలా సింపుల్ గా ఇది. ఓకే, చాలా సింపుల్ గా వచ్చి 3 స్టెప్స్ వస్తుంది. ఇది కూడా డైమండ్ షేప్ వస్తుంది. ఓకే, కింద 2 స్టెప్స్ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది, పైన వచ్చి స్వస్తిక్ వస్తుంది మనకి. బ్యాక్ సైడ్ వచ్చి కూడా మనకి చిన్నది వస్తుంది గజలక్ష్మి బ్యాక్ సైడ్ వచ్చి. ఇది కూడా డిటాచబుల్, తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి మనకి చిన్నదంతా వచ్చి వెనకాల వచ్చి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంది? ఇది వచ్చి మనకి 1300 గ్రామ్స్ లో ఉంది. ఇందాక మనం సిల్వర్ యాంటిక్, సెమీ యాంటిక్ లో చూసాం. ఇప్పుడు పూర్తి కంప్లీట్ యాంటిక్ ఇది. పాలిష్ వస్తుంది మనకి. బ్యాక్ సైడ్ వచ్చి మనకి అష్టలక్ష్మి వస్తుంది మొత్తం. ఓకే, ఇది వచ్చి మనకి ఫ్లాట్
ఫ్లాట్ సింగిల్ స్టెప్. సో ఇందాక మీ వీడియోలో ఫస్ట్ లో చెప్పాం కదా మనకి సింగిల్ స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయని చెప్పి. సో సింగిల్ స్టెప్ అయితే మొత్తం కూడా ఫ్లాట్ బేస్డ్ లో ఉంటుంది. మనకి కింద బేస్మెంట్ వచ్చి మనకి ఎలిఫెంట్ తొండంతో మనకి వస్తుంది, 4 వైపులా వస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 2 kgs వస్తుంది. 2 kgs వస్తుంది. ఇది కూడా మీకు వచ్చేసరికి డిటాచబుల్ అండి, తీసుకోవచ్చు. 2 kgs వస్తుంది అనమాట దీంట్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనకి సెమీ యాంటిక్స్ లో 3 లేయర్స్ చూసాం కదా, ఫుల్ నక్షీలో మొత్తం యాంటిక్ లో కావాలి అనుకుంటే కనుక ఇది కూడా 3 లేయర్స్ వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చి బాలాజీ వస్తుంది. ఓకే, అంటే దీంట్లో మనకి గజలక్ష్మి వస్తుంది, అష్టలక్ష్మి వస్తుంది, బాలాజీ వస్తుంది, ఏదైనా కూడా శంకు చక్ర నామాలు వస్తాయి పూర్తిగా. అంటే కస్టమైజ్ ఎలా చేస్తే వాళ్ళకి ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేయించుకో. ఇది చూసుకున్నట్టయితే కనుక మనకి 3 స్టెప్స్ కూడా సైడ్ ఏమీ సపోర్ట్ లేకుండా ఓన్లీ ఇట్లా ఫ్లాట్ కావాలి అనుకుంటే, చాలా మంది అటువైపు ఇటువైపు వద్దు మాకు ఇలా ఫ్లాట్ గా కావాలి అంటే కనుక ఇలా చేపిచ్చిస్తాం. ఓకే, స్టాండ్స్ కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లో అనేది వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది వచ్చి మనకి 2 kgs 200 grams వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే 3 లేయర్ స్టెప్ లో మొత్తం కూడా మనకి ఇలా సైడ్స్ వస్తాయి. ఇందాక దానికి సైడ్స్ లేవు, దీనికి వచ్చి మనకి సైడ్స్ వస్తాయి. చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది. మనకు వచ్చి ఇక్కడ లక్ష్మీదేవితో వస్తుంది. ఇది మనకి లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి పీకాక్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి మనకి అటువైపు ఇటువైపు పికాక్ వస్తుంది, మధ్యలో గజలక్ష్మి వస్తుంది, 3 స్టెప్స్ వస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే గనక దశావతారం అండి. కింద ఫస్ట్ లేయర్ లో చూడండి మనకి దశావతారం అంటే మీ అందరికీ తెలుసు కదా, అవన్నీ ప్రతిది కూడా ప్రతి చిన్న విగ్రహం కూడా చాలా ఎంబోజింగ్ అనేది ఉంది. చూసినా కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. కింద మనకి స్టాండ్స్ కూడా జస్ట్ చిన్న సపోర్ట్ తీసుకొని అయితే ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే కనుక కొంచెం వెయిట్ కూడా హెవీగానే ఉంటుంది అనుకుంటున్నాను. అవును, ఇది వచ్చి మనకి 2 kgs 800 grams. 28 ఉంది. 28. ఓకే, ఫర్ సపోజ్ ఇది చిన్నగా లో వెయిటర్స్ లో కావాలంటే అనుకుంటా కనుక మనకి సైజ్ తగ్గిపోతుంది. అవును, అది వచ్చేటప్పటికి మనకి అది 2 kgs అలా వస్తుంది, కానీ సైజ్ తగ్గిపోతుంది. ఫర్ సపోజ్ మీరు సైజ్ తగ్గినా పర్లేదు, మాకు లో వెయిటర్స్ లో కావాలి, లేదు ఇంతకంటే హెవీ వెయిటర్స్ లో కావాలి అంటే కూడా మీరు 4 kgs 5 kgs వరకు కూడా మేము చేస్తారు. ఓకే, ఫర్ సపోజ్ ఇలా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అండి మీరు. సో ఐటమ్స్ అయితే చూసారు కదండి, వీడియోలో అన్ని కూడా సింహాసనాల కలెక్షన్ అనేది చూపించాము, సెమీ యాంటిక్ లో చూపించాము, ఫుల్ యాంటిక్ లో చూపించాము. వీటి ప్యూరిటీ వచ్చి 92.5 ప్యూరిటీ వస్తుంది. ఇది సో ఏదైనా కూడా 92.5 ప్యూరిటీ. ఇది స్టార్టింగ్ వచ్చి మనకి ఫర్ పెయిర్ వచ్చి మనకి 80 grams నుండి మనకి 3 kgs 4 kgs వరకు మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఒకవేళ కస్టమర్ కానీ మాకు ఇలా కాదు అలా కావాలి అంటే కనుక కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూస్తున్నారు అనుకోండి, ఇది వచ్చేసరికి మీకు 200 grams లో అవైలబుల్ ఉంది అనుకోండి పెయిర్. మీ 200 grams లో వేరే డిజైన్, ఈ డిజైన్ కావాలంటే కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. అంటే డిజైన్ ఏదన్నా కానీ మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది చూసినా కదా, ఇది ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంది. కింద అంతా కూడా మనకి సిలిండర్ షేప్ లో అయితే ఉంది, దాని మీద స్టాండ్ పొజిషన్ ఉంది. 5 ఒత్తుల్లో ఇప్పుడు ఈ డిజైన్ ఉంటది అనమాట. ఇది పెయిర్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? పెయిర్ వచ్చి ఇది 200 grams వస్తుంది. పెయిర్ 200 grams వస్తుంది. స్టార్టింగ్ వచ్చి మనకి ఇది 200. ఓకే, ఇది వచ్చి మనకి 250-260 grams వస్తుంది. పెయిర్ వచ్చింది 250-260 grams. మనకి పైన వచ్చి పికాక్ తో వస్తుంది, 5 ముఖాలతో వస్తుంది, పంచ ముఖాలతో వస్తుంది మనకి ఇది. సో ఇలా ఉంటదండి పెయిర్. దీని పెయిర్ అలా వస్తుంది. జస్ట్ ఏంటంటే శాంపుల్ గా ఒకటి చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే పెట్టాను. 250 grams ఆ రేంజ్ లో అయితే ఉంటుంది పర్ పెయిర్. లేదు అలా మనకి పైన హంస వద్దు పికాక్ వద్దు అనుకుంటే కనుక మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. చాలా మందికి ఏంటంటే పైన పికాక్ ఉంటే క్లీనింగ్ ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మనం ఇలా కస్టమైజ్ చేయొచ్చు. ఎందుకంటే పైన పికాక్ లేకుండా కూడా ఇలా పంచముఖాలతో వస్తుంది. కింద డిజైన్ వచ్చి మనకి లత డిజైన్ తో వస్తుంది. ఓకే, చాలా డిఫరెంట్గా ఉందండి. దీంట్లోనే ఫర్ సపోజ్ పెద్ద సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీరు లేదు కొంచెం దీని సైజులో మాకు మీడియం సైజు, దీనికి మాకు మీడియం సైజులో కావాలి అంటే కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ప్యూరా మనకి 92.5 వస్తుంది ఇది. ఓకే,
సో మీకు ఏంటంటే వీడియోలో అన్నీ కూడా జస్ట్ ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాము. ఏదైనా సరే పర్ పెయిర్ గానే మీకు ఆల్రెడీ తెలుసు కదా పర్చేస్ చేసుకోవాలని. సో వీడియో లెంగ్తీ అవ్వకూడదు అని చెప్పేసి సింగిల్స్ అనేవి చూపిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇదైతే కనుక మనకి సెట్ వైజ్ గా అంటే ఇలా డిజైన్ లో మనకి ఒకటే డిజైన్ లో ఎన్ని సైజెస్ ఉన్నాయి అనేది మీకు ఒక జస్ట్ శాంపిల్ గా చూపించడానికి అని పెట్టారండి. స్టార్టింగ్ ఈ సైజ్ నుంచి వచ్చి మనకి 600 గ్రామ్స్ వస్తుంది. పెయిర్ వచ్చి మనకి 600 గ్రామ్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఎలిఫెంట్ వచ్చి కూడా మనకి 3D యాంటిక్ వస్తుంది. ఇదంతా ఓకే. ఈ 3D యాంటిక్ తో వచ్చి మనకి కింద లెగ్స్ కూడా మనకి ఎలిఫెంట్ తొండంతా వస్తుంది. స్టాండింగ్ కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్. వీటిలో సైజెస్ వచ్చి మనకి స్టార్టింగ్ పెయిర్ వచ్చి 600 గ్రామ్స్ వస్తుంది. 600, 800, 1 kg, కేజీన్నర, 2 kgs, 3 kgs వరకు మనకి ఇలా సైజెస్ వారీగా వస్తుంది. పెయిర్ దీపారాజన్ కుందుల్లోనే ఇంకొక డిఫరెంట్ అండి. ఇందాక ఎలిఫెంట్ డిజైన్ లో చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి పీకాక్ డిజైన్ లో అయితే వచ్చింది మధ్యలో. ఇది కూడా వచ్చేసరికి మనకి సెమీ యాంటిక్ లో డిజైన్ అనేది అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ మధ్యలో అయితే కనుక ఫుల్ నక్షి వస్తుంది. మొత్తం కూడా 3D డిజైన్ లాగా మనకి ఎంబోజింగ్ అనేది అవుతుందండి. ఇదంతా కూడా మనకి లత డిజైన్ అనేది ఇచ్చారు. పైన మనకి దీపారాజన్ చూసుకుంటే కనుక 5 ఒత్తులు. సో 5 ఒత్తులు వేస్తారు కదా, సో ఇట్లా 5 ఒత్తులు అనమాట. పైన కూడా పీకాక్ ఇచ్చారు. లేదు ఇట్లా మాకు పీకాక్ వద్దు ఇట్లా ప్లెయిన్గా కావాలంటే కూడా దీంట్లో శాంపిల్గా కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి. మేమైతే డిజైన్కి ఒకటి అనేది చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిష్. ఓకే. ఇది ఫిష్ వచ్చి మనకి పైన వచ్చి పికాక్ వస్తుంది. ఇది కూడా డిటాచబుల్ 3 parts గా వస్తుంది. ఓకే. సో ఇదంతా కూడా డిటాచబుల్ ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేస్ కావాలంటే కూడా దీన్ని డిటాచ్ చేసుకోవచ్చు. పైన కూడా చూడండి మనకి పీకాక్ డిజైన్ ఏదైతే నెమలి పురివిప్పినట్టు చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఈ డిజైన్ అంతా కూడా. ఇది కూడా మీకు 5 ఒత్తుల డిజైన్ అయితే వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది పెయిర్? ఇది పెయిర్ వచ్చి మనకి 800 అలా పడుతుంది. 800 kg అలా అంటే రెండు వచ్చేసరికి మీకు 800 kg లో అయితే అవైలబుల్ ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది మనకి సెమీ యాంటిక్ వస్తుంది. అంటే ప్లెయిన్ వచ్చి నక్షి వస్తుంది. ఇది అవును. కింద వచ్చి పూర్తిగా డిఫరెంట్ నక్షి. ఇది ఓకే. బేస్మెంట్ కూడా మనకి అటు ఇటు పడిపోద్దని కూడా అనుకోవద్దు. చాలా గట్టిగా ఉంటుంది బేస్మెంట్ కూడా. ఇది కూడా కొంచెం లోతు ఎక్కువ కావాలి, ఆయిల్ ఎక్కువగా పట్టాలనుకుంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు మనం. ఓకే. చాలా బాగుందండి. ఇది కూడా ఇది వచ్చి మనకి 1100 అలా పడుతుంది. పెయిరా? అంతే. చాలా లో వెయిటేజ్ లో మనకి మంచి గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. ఇది వచ్చి మనకి కొంచెం డిఫరెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు డిఫరెంట్నెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను. బేస్మెంట్ ఇదంతా కూడా చూడొచ్చు మీరు, అష్టలక్ష్మిలు అనేది ఇచ్చారు. కింద ఇక్కడ కూడా చూడండి చాలా డిఫరెంట్ వచ్చింది. ఇదంతా కూడా నక్షి డిజైన్ అనేది వచ్చిందండి. చాలా బాగుంది. మనకి 5 ఒత్తులు వెలిగించుకోవచ్చు. మీకు రౌండ్ మోడల్లో స్టార్టింగ్ వచ్చేసి మీకు 300 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ సైజ్ 1/2 kg వస్తుంది. 750 kg అలా మీకు డిఫరెంట్ సైజెస్లో ఇదే డిజైన్ కాకుండా వేరే డిజైన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. అందులోనే మీకు ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. షేప్ మారుతుందండి. ఇది వచ్చేసి మీకు కూజా మోడల్ వస్తుంది. దీనిలో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి మీకు 250 గ్రామ్స్ వస్తుంది. 250 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు కేజీన్నర 2 kgs వరకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా రౌండ్ షేప్లో, అందులోనే మీకు డిఫరెంట్గా ఏంటంటే మీకు నక్షి డిజైన్ వస్తుంది. అలా ప్లెయిన్గా వద్దు కొంచెం గ్రాండ్గా కనిపించాలనుకునే వాళ్ళు ఇలా నక్షి డిజైన్లో కూడా తీసుకోవచ్చు. ఇది కూడా స్టార్టింగ్ వచ్చేసరికి మీకు 300 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1/2 kg, 750 kg, కేజీన్నర, 3 kgs అట్లా ఏ సైజులో అయినా సరే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోయినా కూడా మీకు నచ్చిన సైజులో నచ్చిన డిజైన్లో కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇప్పటి వరకు మీరు రౌండ్ షేప్లో కూజా షేప్లో డిఫరెంట్ షేప్స్లో ఉంటాయని చెప్పాను కదా, ఇది ఒక షేప్ అండి. మీకు ఈ షేప్ వచ్చేసరికి మీకు కాగు మోడల్ వస్తుంది. కాగు మోడల్లో మీకు ఇది నక్షి డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి మీకు టోటల్గా చూడండి. ఇది వచ్చేసరికి మనకి పెళ్ళిళ్ళలో ఉంగరాలు తీయడానికి కానీ ఏదైనా మల్టీపర్పస్గా యూజ్ అయ్యిద్ది. అందులోనే మీకు ఇంకొక డిజైన్ వచ్చేసరికి మీకు ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. మీకు ఇది వెయిట్ వచ్చేసరికి కేజీన్నర ఉంటుంది. ఇదే వెయిట్ వద్దు అనుకుంటే కనుక మీకు కేజీలో కూడా ఈ డిజైన్ నచ్చితే కేజీలో కూడా అవైలబుల్ కస్టమైజ్ చేసి ఇస్తారు. అంతేకాకుండా మీకు ఇందాక రౌండ్ షేప్ చూపించాను కదండి, అదే రౌండ్ షేప్లో మీకు బిగ్ సైజ్ బింది. ఇది వచ్చేసరికి మనకి 2.5 kgs వస్తుంది వెయిట్. మీరు మొత్తం డిజైన్ చూసినట్టయితే కనుక ఎలిఫెంట్ నక్షి డిజైన్తో చాలా గ్రాండ్ లుక్లో ఉంటుంది. మీకు ఇలా నక్షి డిజైన్ వద్దు ప్లెయిన్గా కావాలి అన్నా లేదా డల్ ఫినిష్లో కావాలన్నా సరే, లేదంటే మీకు నచ్చిన డిజైన్లో కస్టమైజ్ చేయాలన్నా కూడా మా దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. మీకు అష్టలక్ష్మియే కాకుండా దశావతారం బిందెలు కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇదేంటంటే మీకు టోటల్గా దశావతారం బిందె.
మీకు ఇవన్నీ మీకు 750 గ్రామ్స్, కేజీన్నర అట్లా వెయిట్స్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు అలా అష్టలక్ష్మి బిందె వద్దు, దశావతారం కూడా వద్దు, నక్షి డిజైన్లో కావాలి అంటే ఇలా రౌండ్ షేప్లో మీరు నక్షి డిజైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ డిజైన్ మాకు నచ్చలేదు, మా దగ్గర వేరే డిజైన్ ఉంది అన్నా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదు ఎక్కువ యాంటిక్ డిజైన్ వద్దు, మాకు కొంచెం ప్లెయిన్గా కావాలి అనుకునే వాళ్ళు ఇట్లా ప్లెయిన్ డిజైన్లో మీకు మధ్యలో సెంటర్లో ఏంటంటే నక్షి డిజైన్ వర్క్ వస్తుంది. మీకు టోటల్గా ప్లెయిన్ లుక్లో యాంటిక్ పాలిష్ అండి. ఇది వెయిట్ వచ్చేసరికి మీకు 1.5 kg వస్తుంది. అందులోనే మీకు ఇది ఎలిఫెంట్ డిజైన్, ఇది కూడా మీకు 1.5 kg వస్తుంది. మొత్తం టోటల్గా యాంటిక్ పాలిష్లో కొంచెం ఎక్కువ డిజైన్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు కలెక్షన్ చూశారు కదా, ఇదంతా నేను కేవలం జస్ట్ శాంపిల్గా మాత్రమే చూపించాను. ఇంకా మీకు లాట్ ఆఫ్ కలెక్షన్స్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నా కూడా మా దగ్గర వీడియో కాల్ అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు పైన వచ్చే స్క్రోల్లో వస్తున్న నెంబర్కి వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని ఐటమ్ చూపించమంటే ఏదైనా చూపిస్తాం. మా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం ఛార్జెస్ పడతాయి. థ్యాంక్ యూ. సో మనకి సర్వింగ్ బౌల్స్లో కలెక్షన్ వచ్చేసరికి మామూలుగా అయితే 500 grams నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. జస్ట్ ఇది కొత్తగా వచ్చిందనమాట డిజైన్. ఫస్ట్ సపోజ్ శాంపుల్గా మాత్రమే ఇది చూపిస్తున్నాను. మొత్తం కూడా మీకు హంస ఉంటుంది కదా, సో ఆ షేప్లో అయితే ఉంటుంది. మొత్తం కూడా చూడండి, ఎంబోజింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది, లైట్ వెయిట్లో ఉంది. ఇది జస్ట్ మీకు 250 grams-లోనే అవైలబుల్ ఉంది. సో చెప్పాను కదా, దాదాపు మీకు అన్నీ కూడా 1/2 kg నుంచే స్టార్ట్ అవుతాయని. ఇది మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎంబోజింగ్ డిజైన్ అనేది వస్తుందండి. 2 sides కూడా మీకు ఇలా ప్యారెట్ డిజైన్ అని వస్తుందన్నమాట. చూడొచ్చు, జస్ట్ ఇది 500 grams-లో అవైలబుల్ ఉంది. అలాగే 500 grams-లో ఇంకొక డిఫరెంట్ మోడల్ అనేది చూపిస్తున్నాను. మొత్తం కూడా హంస షేప్లో అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా. ఈ కార్వింగ్ కానీ డిజైన్ కానీ మొత్తం చూసుకున్నట్టయితే కనుక నక్షి డిజైన్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలానే మాకు లేదు ఇలా వద్దు, జస్ట్ ఓన్లీ బౌల్ టైప్ కావాలి అనుకునే వాళ్ళు సో ఇది డిజైన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. మొత్తం కూడా కట్ వర్క్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్. కింద స్టాండ్స్ కూడా మనకి జస్ట్ చిన్న 2 పీకాక్ స్టాండ్స్ అనేది ఇచ్చారు. ఇట్లా బౌల్ టైప్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇది. మొత్తం కూడా ఇదంతా కూడా కట్ వర్క్ వస్తుంది. మనకి ఎంబోజింగ్ కానీ అదంతా కూడా నక్షి వర్క్ వస్తుందండి. నెక్స్ట్ అలాగే మనకి నక్షిలోనే ఇంకొక డిఫరెంట్ షేప్ అండి. చాలామంది బౌల్స్ వద్దు, మాకు ఇట్లా యూ షేప్గా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు. మొత్తం కూడా కింద అంతా కూడా స్టాండ్ పర్పస్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. 2 sides కూడా మనకి ఎలిఫెంట్ ఫేసెస్ అనేవి ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి 750 grams-లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ అలాగే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. మొత్తం కూడా ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనకి ఎంబోజింగ్తో పాటు ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేశారండి. ఎంత సన్ఫ్లవర్ లా ఉందన్నమాట డిజైన్స్. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. స్టాండ్స్ కూడా మనకి లయన్ ఉంటుంది కదా, సింహం లెగ్స్ అనేవి ఇట్లా ప్లేస్ చేశారు. 4 legs. 2 sides కూడా ఇట్లా పీకాక్స్ ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. జస్ట్ ఇది కూడా 800 grams. నెక్స్ట్ అలానే ఇంకొక బ్యూటిఫుల్ అండి. దీంట్లో మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమన్నా మనకి డైనింగ్ మీద ఫ్రూట్స్, స్వీట్స్ ఇట్లా పెట్టుకొని కూడా సర్వ్ చేయొచ్చు అనమాట. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చండి. ఇది కూడా మీకు వచ్చేసరికి 750-800 grams-లో అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రూట్స్ సర్వింగ్ బౌల్స్లోని ఇంకొద్దిగా పెద్దగా ఉండాలనుకునే వాళ్ళు ఈ సైజ్ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మీకు 800 grams-లో అవైలబుల్ ఉంది. మొత్తం కూడా మీకు నక్షి డిజైన్ అనేది వస్తుంది. చూడండి కింద ఇదంతా స్టాండ్ అంతా కూడా మంచి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మీకు లైట్ వెయిట్లో మంచి గ్రాండ్గా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అలానే మాకు ఇంకా డిజైన్ అనేది కొంచెం ఇంకా అప్డేటెడ్గా ఉండాలి, రేర్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళు స్టోన్ వర్క్లో ఇట్లా ప్రిఫర్ చేయొచ్చు. మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది. విత్ ఎమరాల్డ్స్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా చూసుకున్నట్టయితే 2 sides కూడా 2 పీకాక్స్ అనే ఇచ్చారండి. ఇవి కూడా పెద్దగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసరికి మీకు 1.5 kg-లో అయితే అవైలబుల్ ఉంది. ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూస్తున్నారు, మీకు బాగా నచ్చింది, మీరు ఇంత ఎఫోర్డ్ చేయలేరు మేడం, మాకు ఇది 1 kg-లో చేసిస్తారా కస్టమైజేషన్ అంటే కూడా అవైలబుల్ ఉంటుందండి. లేదు ఇంకెక్కువ మీకు 2 kgs కావాలి అంటే కూడా మీరు ఎలా అయినా సరే కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెమీ యాంటిక్లోనే ఇంకొద్దిగా బెటర్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ఉంటుంది. అంటే 3/4 పార్ట్ అంతా కూడా మీకు సెమీ ఉంటుంది యాంటిక్. ఇక్కడ వచ్చేసరికి 1/4 పార్ట్ అంతా కూడా చూసినారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా పికాక్ డిజైన్ అనేది 1/4 పార్ట్ వరకు ఉంటుందన్నమాట. చాలా బాగుందండి డిజైన్ అయితే కనుక. సో ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ అప్డేటెడ్ డిజైన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి. డిజైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసరికి 1400 grams-లో అవైలబుల్ ఉంది.
సో కలెక్షన్ అనేది చూసారు కదండి, ఇదంతా కూడా నేను జస్ట్ శాంపిల్గా మాత్రమే చూశాను. వీటిల్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్కి ప్లేస్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఆల్ ఓవర్ ఇండియా అనేది ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది, కాకపోతే దానికి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. లేదు మీరు బయట ఎక్కడైనా డిజైన్ చూసారు, ఆ డిజైన్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూసినారో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీ డైలీ వీడియోస్ అన్ని కూడా ఫాలో అయ్యి సో దాంట్లో కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి.